పన్నీర్తో ఎప్పుడు చేసుకునే రెసిపీస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. దానికి ముందుగా ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని అయితే నేను ఇక్కడ గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో బటర్ అండ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ బటర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనం అందులోకి సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని వేసుకుందాం. ఆనియన్స్ కుక్ అయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే మనం అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే టర్మరిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, సో దట్ ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అవుతాయని. సో చూసారు కదా, ఇలాగ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ని అయితే అందులోకి యాడ్ చేసి, అండ్ టొమాటోస్ వేసుకున్న తర్వాత కూడా మనము లైట్గా సాల్ట్ వేసుకుందాం, సో దట్ టొమాటోస్ కూడా త్వరగా కుక్ అవుతాయి. అండ్ ఇక్కడ నేను టర్మరిక్ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ టొమాటోస్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం అందులో గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ కారంని యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే జీలకర్ర పొడి కూడా. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే మనం ముందుగా గ్రేట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని కూడా వేసుకొని కొంచెం కలుపుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూడ్డానికైతే చాలా టేస్టీగా కనిపిస్తుంది కదా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వెంటనే ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ రెసిపీ ట్రై చేయాలో మీ దగ్గర ఐడియాస్ ఉంటే డూ లెట్ మీ నో. వీడియోని ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, సో దట్ మేమేం చేసినా మీకు అనేది నోటిఫికేషన్ రావడానికి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.